Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అండి. ఓకేనా, ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 అనేది కంప్లీట్ అయిందండి. ఈ వీడియోలో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. టెట్ టు డిఎస్సి గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే నాకు ఎంత మోటివేషన్ వస్తే మీకోసం నేను అన్ని ఎక్కువ వీడియోస్ అనేవి ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో మీకు ఆల్రెడీ తెలిసిందే అండి. సో లాస్ట్ టైం కూడా మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ విని ఎంతోమంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీకు ఈ తెలంగాణ టెట్ కోసం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము అన్నమాట. ఓకేనా, అది రైట్. అయితే ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఓకేనా, సో మీకు ఒకవేళ కోర్సు కావాలి అనుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కవర్ చేయాలి అనుకుంటే తక్కువ టైంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేయాలి అనుకుంటే 20 days వ్యాలిడిటీకి ఒక కోర్స్ అనేది డిజైన్ చేశాము అండి. ఓన్లీ 120 రూపీస్కే. ఓకేనా, ఆ కోర్సు తీసుకొని క్లాసెస్ వినొచ్చు అండి. మీకు 1 month కోర్సు, 3 months కోర్సు, 6 months కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ తక్కువ టైంలో కావాలంటే ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోడల్ పేపర్స్ అండి. మన యాప్లో మొత్తం మీకు 15 మోడల్ పేపర్స్ అనేవి ఇస్తున్నాము అండి. ఎంతకు అంటే ఓన్లీ 99 రూపీస్కే. ఇది 2 months వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం అనమాట. 2 months వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. అయితే ప్రతి మోడల్ పేపర్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ పీడిఎఫ్ ఉంటుంది, మళ్ళీ మోడల్ పేపర్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ పీడిఎఫ్ ఉంటుంది, ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మోడల్ పేపర్స్ చూసి ఎగ్జామ్స్ రాయండి, మీకు అలవాటు అవుద్ది. ఇప్పటికి 10 పెట్టాము, ఇంకో రిమైనింగ్ 5 అనేది ఈ 5 daysలో అప్లోడ్ చేసేస్తాం అనమాట. ఓకేనా, అది రైట్. సో నెక్స్ట్ ఓకేనా, సో మీకు ఏమన్నా ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ వీడియోస్ కావాలని కూడా ఫ్రీడమ్ ఆఫ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు అండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనము వీడియోలో రైట్. అయితే ఇక్కడ ఈ వీడియోలోకి వెళ్తే చూడండి, ఇక్కడ మీకు ఈ వీడియోలో ఓకేనా ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2లో సో మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే అనమాట ఇది కూడా రైట్. సో సేమ్ ఇదే మోడల్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇది చూసుకున్నట్లయితే ప్యాసేజ్ క్వశ్చన్స్ అండి. మీకు ఆల్రెడీ తెలిసిందే ఫస్ట్ మనకు 5 marksకి ప్యాసేజ్ అనేది ఉంటుంది రైట్. సార్ మనం ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్ చేద్దాం. చాలా సింపుల్ అండి. ప్యాసేజ్ ఒక్కసారి క్లియర్గా చదివారు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అస్సలు వదలకండి ప్యాసేజ్ని. ఓకేనా, చూడండి ఇక్కడ సో మనకి ఇక్కడ సో దుండిరాజ్ గోవింద్ పాల్కే. ఓకేనా, దుండిరాజ్ గోవింద్ పాల్కే ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ దాదా సాహెబ్ పాల్కే. ఫాండ్లీ అంటే ఏంటి? ఇష్టంతో. ఓకేనా, ఫాండ్ అంటే మీనింగ్ ఏంటి? ఇష్టంతో అనమాట. అందరూ ఇష్టంగా ఏమంటారు అంటే సో దాదా సాహెబ్ పాల్కే అని అంటూ ఉంటారు అనమాట. ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకేనా, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా లాగా అతన్ని సో చాలామంది గుర్తుపెట్టుకున్నారు అనమాట రైట్. నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ ఆర్టిస్టిక్ బ్రిలియన్స్, visionary thinking and cultural patriotism, Dada Saheb Phalke. Dada Saheb Phalke's contribution to the Indian film industry laid the very foundation upon which India cinema stands tall today. అంటే దాదా సాహెబ్ పాల్కే అనే పర్సన్ ఓకేనా, అతనికి ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ ఉందట, విజనరీ థింకింగ్ ఉంది, కల్చరల్ ప్యాట్రియోటిజం కూడా ఉంది. ఓకేనా, దాదా సాహెబ్ పాల్కేస్ కాంట్రిబ్యూషన్, అతని యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఉందన్నమాట. ఓకేనా, ఆయన ఫౌండేషన్ అనేది వేశాడు. ఆ ఫౌండేషన్ మీదనే ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఈ రోజుకి అది ఉంది అని రైట్. నెక్స్ట్ బార్న్ ఆన్ April 30, 1870. ఓకేనా, 1870 April 30 అతను జన్మించాడు ఇన్ త్రయంబక్. ఓకేనా, త్రయంబక్ మహారాష్ట్రలోని త్రయంబక్లో అతను జన్మించాడు. పాల్కే వాజ్ ఏ సో మల్టీఫెసిటెడ్ జీనియస్, అంటే చాలా డిఫరెంట్ టాలెంట్స్ అనేవి ఉన్నాయట రైట్. ఏ పెయింటర్, అతను ఒక పెయింటర్ అట. సో ఫోటోగ్రాఫర్, సో స్టేజ్ ప్లే రైట్ అండ్ ఏ మెజిషియన్. ఓకేనా, సో పెయింటరు ఓకేనా చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట అతనికి రైట్. పెయింటరు, ఫోటోగ్రాఫరు, స్టేజ్ ప్లే రైటు అండ్ ఏ మెజిషియన్. ఓకేనా, మెజిషియన్ అనమాట. బిఫోర్ వెంచరింగ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్, అంటే సో ఫిల్మ్ మేకింగ్కి వచ్చే కంటే ముందు అతను ఒక పెయింటర్ లాగా, ఫోటోగ్రాఫర్ లాగా, స్టేజ్ ప్లే రైట్ లాగా, నెక్స్ట్ అదేవిధంగా ఒక మెజిషియన్ లాగా చేశాడనమాట. అంత అన్ని టాలెంట్స్ ఉన్నాయి అని. ఓకే, నెక్స్ట్ హీ టర్న్డ్ టు సినిమా ఎట్ ఏ టైమ్ వెన్ ద మీడియం వాజ్ స్టిల్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ గ్లోబల్లీ అండ్ వర్చువల్లీ నాన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియా. అంటే ఎలాంటి ఒక సినిమా అనేది లేనప్పుడు అతడు ఆ టైంలో వచ్చాడు అనమాట. ఒక మీడియంగా ఉంది అనమాట రైట్. నెక్స్ట్ హీజ్ అంబిషన్ వాజ్ టు క్రియేట్ అన్ ఇండిజినస్ మోషన్ పిక్చర్ ఇండస్ట్రీ. ఓకేనా, industry that could reflect Indian stories, myths and values to the masses.
మాసెస్ అంటే ఏంటి? పీపుల్ అనమాట. అంటే అతడు ఓకేనా. సో అతని యొక్క అంబిషన్ ఏంటి అంటే ఇండిజినియస్ మోషన్ పిక్చర్. ఇండిజినియస్ అంటే ఏంటంటే లోకల్ అనమాట, ఇండియాకి సంబంధించిన లోకల్, ఓకేనా. సో లోకల్ పిక్చర్ ఇండస్ట్రీ అనేది అతను చూపించాలనుకుంటు. దాంట్లో స్టోరీస్ కానీ మిత్స్, ఇండియన్ స్టోరీస్, ఇండియన్ మిత్స్, ఇండియన్ వాల్యూస్ ఇవన్నీ చూపించాలనుకుంటు అనమాట, ఓకేనా. ఇది మనకు సో ప్యాసేజ్ చెప్పేది, రైట్. నెక్స్ట్ వన్. In 1913, Falke, ఓకేనా, ఫాల్కే సో మేడ్ హిస్టరీ బై డైరెక్టింగ్ రాజా హరిశ్చంద్ర. 1913లో ఓకేనా హిస్టరీ క్రియేట్ చేసిండు అనమాట, ఓకేనా. ఏంటిది? సినిమా తీశాడు. ఏంటిది? హరిశ్చంద్ర. ఇండియాస్ ఫస్ట్ ఫుల్ లెంత్ సైలెంట్, ఓకేనా, సైలెంట్ ఫీచర్ ఫిల్మ్. ఇండియా యొక్క ఫస్ట్ ఫుల్ లెంత్ సైలెంట్ ఫీచర్ ఫిల్మ్ అంట, మొత్తం ఫుల్ మూవీ అనమాట, సైలెంట్ ఫీచర్ ఫిల్మ్, ఓకేనా. నెక్స్ట్, డిస్పైట్ ఫేసింగ్ టెక్నికల్ లిమిటేషన్స్, అంటే టెక్నికల్ లిమిటేషన్స్ ఫేస్ చేసినప్పటికీ, డిస్పైట్ అంటే అయినప్పటికీ. ఇంకో పాయింట్, ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ వస్తుంది, డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ సోషల్ రెసిస్టెన్స్, ఫాల్కేస్ డిటర్మినేషన్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ ఏ సినిమాటిక్ మూమెంట్ దట్ వుడ్ ఎవాల్వ్ ఇంటూ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఓకేనా, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క పట్టుదల అనేది, ఓకేనా, అతని యొక్క పట్టుదల అనేది సినిమాటిక్ మూమెంట్కి ఒక బర్త్ని ఇచ్చింది అని, ఓకేనా. అది ఈ రోజుల్లో కూడా మనకు లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది మన ప్రపంచంలోనే. ఓవర్ ద స్పాన్ ఆఫ్ హిస్ కెరీర్, అతని కెరీర్లో, ఓకేనా, సో దాదాసాహెబ్ ఫాల్కే డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూసెడ్ మోర్ దాన్ 95 ఫీచర్ లెంత్, ఓకేనా, 95 ఫీచర్ లెంత్ ఫిల్మ్స్ అండ్ 26 షార్ట్ ఫిల్మ్స్ బిట్వీన్ 1913 అండ్ 1937, ఓకే. 1913, 1937 మధ్యలో అతడు ఎన్ని సినిమాలు తీశాడంటే సో మోర్ దాన్ 95 ఫీచర్ లెంత్ ఫిల్మ్స్ అండ్ 26 షార్ట్ ఫిల్మ్స్ అనమాట. 95 కంటే ఎక్కువ ఫీచర్ లెంత్ ఫిల్మ్స్ తీశాడు, 26 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు అని. ఇప్పుడు 1913 to 1937 మధ్యలో. ఈజ్ వర్క్స్ డ్రే ఇన్స్పిరేషన్, డ్రాన్ ఇన్స్పిరేషన్ ఇచ్చాయన్నమాట ఫ్రమ్ ఇండియన్, ఓకేనా, ఇండియన్ మైథాలజీ, సో ఫోక్లోర్ అండ్ ఎపిక్స్, నోటబ్లీ ద మహాభారత అండ్ రామాయణ, ఓకేనా. అంటే ఓకే, రైట్. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే అతని యొక్క వర్క్ ఇన్స్పిరేషన్, ఓకేనా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇండియన్ మైథాలజీ, ఫోక్లోర్, ఎపిక్స్, నోటబ్లీ మహాభారత, రామాయణ, ఇక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అనేది తీసుకున్నారు అని, రైట్. దేర్ బై ఎన్షూరింగ్ దట్ ఇండియన్ కల్చరల్ ఐడెంటిటీ రిమైన్డ్ సెంట్రల్ టు ఈ సినిమాటిక్ ఎఫర్ట్స్. అంటే ఇవన్నిటి నుంచి మోటివేషన్, ఓకేనా, ఇన్స్పిరేషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇండియన్ సినిమాస్లో ఇవన్నీ మనం రిఫ్లెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకు ప్యాసేజ్ అండి, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని చూద్దాం. ద ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర వాజ్ ద ఫస్ట్ ఫుల్ లెంత్ టాకీ ఫీచర్ ఫిల్మ్, ద ఫస్ట్ ఫుల్ లెంత్ సైలెంట్ ఫీచర్, ద ఫస్ట్ ఫుల్ లెంత్ సైలెంట్ ఫీచర్. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఫుల్ లెంత్ సైలెంట్ ఫీచర్ ఫిల్మే కదా, ఓకేనా. కాబట్టి ఇది మనకు ఓకే. ఇన్ ద వరల్డ్, ఇన్ ద ఇండియా, ఇన్ ద వరల్డ్, ఇన్ ఇండియా, ఇండియాలోనా, అది మనకు వరల్డ్లోనా, ఇన్ ఇండియా, వరల్డ్ కాదు, ఓకేనా, ఇండియాలో అది ఫస్ట్ ఫిల్మ్ అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫాల్కే లీడ్, ఓకేనా, టు ద బర్త్ ఆఫ్ ఏ సినిమాటిక్ మూమెంట్, డిస్అఫెక్షన్, డిటర్మినేషన్, డిసెప్షన్. దేనివల్ల అతనికి, ఓకేనా, సినిమాటిక్ మూమెంట్ తీసుకురావాల్సి వచ్చింది? ఇక్కడ డిటర్మినేషన్, పట్టుదల అనేది ఉండడం వల్ల, ఓకేనా, ఈ క్వాలిటీ ఉండడం వల్ల అతడు అలా చేశాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ద దాదాసాహెబ్ ఫాల్కేస్ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫీచర్ ఫిల్మ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. చెప్పండి, ఓకేనా. ఏమని చెప్పారు? ఏది కరెక్ట్ అండి? సో మోర్ దాన్ 95 షార్ట్ ఫిల్మ్సా? కాదు, మోర్ దాన్ 95 ఫ్యూచర్ లెంత్ ఫిల్మ్స్, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు మోర్ దాన్ 95 ఫీచర్ లెంత్ ఫిల్మ్స్ అయినా 1913 నుంచి 1937 వరకు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకు ఇది 1913 నుంచి 1930 అన్నాడు, ఇది మనకు రాంగ్. 1911 నుంచి అని అయితే చెప్పలేదు, ఇది కూడా రాంగే. సెకండ్ వన్ రాంగే, థర్డ్ వన్ రాంగే. ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ ఉన్నాయి ఆప్షన్స్లో. మోర్ దాన్ 95 షార్ట్ ఫిల్మ్సా? కాదు, 95 ఫ్యూచర్ లెంత్ ఫిల్మ్స్, 26 షార్ట్ ఫిల్మ్స్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. అది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫాల్కేస్ అంబిషన్ వాజ్ టు క్రియేట్ అన్ ఇండిజినస్ మోషన్ పిక్చర్ ఇండస్ట్రీ. ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇండిజినస్. ఇండిజినస్ అంటే ఏంటంటే లోకల్ అన్నమాట, ఓకేనా. డొమెస్టిక్ అంటూ ఉంటాం, లోకల్ అంటూ ఉంటాం, రైట్. ఇక్కడ మనకు సో కంగారూస్ ఆర్ ఇండిజినస్ టు ఆస్ట్రేలియాకి సంబంధించినవి అని. ఇండిజినస్ అంటే లోకల్. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? నాన్ లోకలే కదా, అంటే బయటివి అన్నట్టే కదా. సో బయటివి అంటే ఎండమిక్ కాదు, ఓకేనా, అబోరిజినల్ కాదు, ఓకేనా. నెక్స్ట్ మనకు హోమ్ గ్రౌండ్ కాదు. ఏంటి చెప్పండి? ఎగ్జోటిక్. ఎక్స్ అంటే బయట, ఎగ్జోటిక్ అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ అని,
ఓకేనా, నాన్ లోకల్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు, ఎక్సోటిక్ అనే వర్డ్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మనకు లాస్ట్ 5th క్వశ్చన్ అండి. ఇన్ ద ప్యాసేజ్ ద ఫాలోయింగ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ ఫాల్కే. ఫాల్కే గురించి ఈ కింది వాటిలో ఒక ప్రొఫెషన్ అనేది మెన్షన్ చేయలేరట, ఏంటి అంటుండు. చూడండి మనకు మ్యూజిషియన్ అతను కాదు, ఓకేనా. కాబట్టి మెన్షన్ చేయండి ఇదే. మ్యాజిషియన్ అని చెప్పారు, నెక్స్ట్ మనకి అక్కడ పెయింటర్ అని చెప్పారు, ఫోటోగ్రాఫర్ కూడా చెప్పారు. ఈ 3 అతని క్వాలిటీసే, కానీ మ్యూజిషియన్ మాత్రం చెప్పలేదు ఎక్కడ, కాబట్టి ఇది క్వాలిటీ కాదు. సో కాంది ఏంటిది, మెన్షన్ చేయండి ఏంటిది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అది, ఓకేనా. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చెప్పండి ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు అండి, ఓకేనా. మనకు వర్డ్స్ ఇస్తే చూడండి ఇక్కడ మనకు ఎంక్రోచ్. చూడండి ఇక్కడ మనకు ఎంక్రోచ్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే ENCROACH, చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఎంక్రోచ్, ఓకేనా. సో ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటంటే సో మనం అనుమతి లేకుండా లోపలికి రావడం అనమాట, ఎంక్రోచ్మెంట్ అంటాం, ఓకేనా. అది రైట్. నెక్స్ట్ మనకు డిసెంట్. చూడండి ఇక్కడ మనకు డిసెంట్ అండి, మనకు డిసెంట్ అంటే సో డిసెండింగ్ ఆర్డర్ అంటాం కదా, పైకి రావడం అని, ఓకేనా. అది రైట్. కాబట్టి ఇక్కడ మనకు డిసెంట్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది. నెక్స్ట్ మనకు ఒపాక్. చూడండి మనకు ఒపాక్ అంటే స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అండి. చూడండి ఇక్కడ మనకు ఒపాక్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే QUE ఉండాలి. ఏముండాలి మనకు అక్కడ, QUE ఉండాలి, ఓకేనా. QUE అనేది ఉండాలి, రైట్. ఇక్కడ మనకు KE ఉంది, కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్పెల్లింగ్ ఏ ఉంది, ఓకేనా. నెక్స్ట్ మనకు ఇన్సోలెంట్ పీపుల్ అంటే ఎవరంటే జనరల్గా ఎవరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, ఎవరికి వేరే వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళని ఏమంటామంటే ఇన్సోలెంట్ పీపుల్ అంటాం. కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ కూడా LENT ఉండాలండి. ఇన్సోలెంట్ అంటే LENT ఉండాలి. డిస్రెస్పెక్ట్ఫుల్ పీపుల్ అన్నమాట, వేరే వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు, కాబట్టి వాళ్ళని ఇన్సోలెంట్ పీపుల్ అంటాం. కాబట్టి దీని స్పెల్లింగ్ కూడా రాంగే ఉంది. సో రైట్ వన్ స్పెల్లింగ్ ఏంటిది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇంకోటి ఒపాక్యూ అంటే మనకు ఒపాక్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే దేని నుంచి అయితే మనము లైట్ని పాస్ చేయలేమో, లైట్ అనేది పాస్ అవ్వదో దాన్ని మనం ఒపాక్ అంటాం. ట్రాన్స్పరెంట్ అనేది ఆపోజిట్ అనమాట ఒపాక్కి, ఓకే. ట్రాన్స్పరెంట్ అంటే లైట్ పాస్ చేస్తే మనకు కనిపిస్తుంది, కానీ ఒపాక్లో మనకు కనిపించదు అనమాట, ఓకేనా. అది రైట్. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 7th క్వశ్చన్. చూడండి మనకు 7th క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద వచ్చిన క్వశ్చన్ అండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఓకేనా. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద వచ్చిన ఇది క్లియర్ కట్ క్వశ్చన్ అండి, ఓకేనా. చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనకు సెంటెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. చాలా జాగ్రత్తగా చూడండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేసుకోవాలి మనం, ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇట్లా కామా పెట్టి కొటేషన్ మార్క్స్ పెట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది, ఓకేనా. రైట్. ఇక్కడ మనకు ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉందండి, ప్రెజెంట్లోనా పాస్ట్లోనా, పాస్ట్. రవి సెడ్ అనేది పాస్ట్ కదా, రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది, పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా ఎందులోకి వెళ్తుంది, మనకు పాస్ట్లోకి చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా మనకు పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక నార్మల్ సెంటెన్స్ ఉంటాయి. కాబట్టి మనకు రవి సెడ్ ఇది పాస్ట్లోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు సో విజయ్ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఈజ్ అనేది ఉంది కదా, యామ్ ఈజ్ ఆర్ ఉంటే మనకు అది ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నట్టు. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉంది కదా, అది ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నట్టు. ప్రెజెంట్ కంటిన్యూస్ ఎందులోకి వెళ్తుందండి, పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ ఎందులోకి వెళ్తుంది, పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్తుంది అనమాట. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఏమవుతుంది మనకు, వాజ్ వర్ ప్లస్ V4 అవుతుంది అంతే. వాజ్ కానీ వర్ కానీ ఉండాలి, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు వాజ్ ఉందా లేదు, హ్యాస్ బీన్ ఉంది, వాజ్ ఉందా లేదు, ఇక్కడ మనకు వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉందా లేదు. కాబట్టి వాజ్ వర్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అంతే. సింపుల్ క్వశ్చన్, ఓకేనా. చూడండి మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ని కవర్ చేయండి, మొత్తం చూడండి ఆ టాపిక్ని, ఓకే. ఎందుకంటే ఒక మార్కు కంపల్సరీ వస్తుంది, క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఒక మార్క్ కూడా కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఆ టాపిక్ని అస్సలు మిస్ చేయకండి, ఓకేనా, అంతే. నెక్స్ట్ చూడండి మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ మీదనే ఇచ్చాడు, ఏది పంక్చుయేషన్ మార్క్స్ కూడా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలిస్తే మీకు ఒక మార్క్ అని 2 మార్కులు వస్తాయి ఇక్కడ, ఓకేనా. అది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరు, ఓకే. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అండి. పంక్చువేషన్ మార్క్ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. చూడండి ద స్పీకర్ సెడ్, స్పీకర్ చెప్పాడు, అన్నిట్లో కామానే ఉంది, రిపోర్టింగ్ వర్బ్ కామా ఉంది, ఓకేరా. రైట్. ఇక్కడ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చాడు, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వచ్చు, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, జెంటిల్మెన్ కామా, ఓకే. జెంటిల్మెన్కి చెప్తున్నట్టు కామా,
ఐ యామ్ గోయింగ్ టు. ఐ యామ్ అంటే మనకి ఎలా ఉంటుంది అండి? చూడండి ఇక్కడ ఐ యామ్ అంటే మనకి ఎలా ఉంటుంది? ఏకి ఎముక మధ్యలో మనం అపాస్ట్రఫీ పెడతామా పెట్టాం? కాబట్టి ఫస్ట్ వన్ మనకు రాంగ్, తీసేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. ద స్పీకర్ సెడ్ కామా జెంటిల్మెన్ ఐ యామ్. ఓకే, ఇట్లా మనము సారీ చూడండి ఇక్కడ యామ్, ఏ అనేది తీసేసి మనం అక్కడ పెట్టుకుంటాం జనరల్గా. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు యామ్ అన్నప్పుడు మనకు చూడండి ఇక్కడ అందరు క్లియర్గా. ఓకేనా, యామ్ అన్నప్పుడు జనరల్గా ఈ షార్ట్ ఫామ్ ఇలాగ మీకు అది మిస్టేక్లో రాశాను, ఇది చూడండి ఒకసారి, మీకు షార్ట్ ఫామ్ దీన్ని చెప్తాను చూడండి. ఓకేనా, ఐయామ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే యామ్ అని రాసుకోవచ్చు. యామ్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి, మనము యామ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు యామ్ గోయింగ్ టు డిస్కస్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇన్ అవర్ సిటీ, ఇది మనకు కరెక్టే ఉంది. ఓకేనా, కానీ ఇక జాగ్రత్తగా చూసుకుంటే ఇట్లా చదువుకుంటూ వెళ్తే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇన్ అవర్ సిటీ, ఇక్కడ సెంటెన్స్ ఇక్కడ కామా ఎందుకు వచ్చిందండి? కామా అవసరం లేదు, కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ద స్పీకర్ సెడ్ జెంటిల్మెన్ కామా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇన్ అవర్ సిటీ, ఇది మనకు కరెక్టే ఉంది. ఓకేనా, ఇక్కడ కామా జెంటిల్మెన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కామా ఓకే. ఓకేనా, నెక్స్ట్ మనకు యామ్ అనేది కూడా కరెక్టే ఉంది, ఇక్కడ మధ్యలో కూడా ఎక్కడ కామా లేదు, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయింది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా క్లోజ్, కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది అండి, ఇది ఓకే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద స్పీకర్ సెడ్ జెంటిల్మెన్ ఐఎమ్ గోయింగ్ టు. చూడండి ఐఎమ్ గోయింగ్ అన్నప్పుడు ఇక్కడ కామా ఎందుకండి? సెంటెన్స్లో మిడిల్లో కామా ఎందుకు? ఇక్కడ మనకు రాంగ్ ఉంది కామన్, సో ఇది మనకు రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి సింపుల్గా చూసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. సో ఇలా మనకు షార్ట్ ఫామ్స్ తోటి కూడా మనకి ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు, కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. పంక్చుయేషన్ మార్క్స్ అనమాట, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మోడలే ఉంది అది కూడా. 9th క్వశ్చన్. ద బుక్ హ్యాడ్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్. ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అని, డీప్ ఇంపాక్ట్ ఉంది అని మీనింగ్ అక్కడ. ఓకేనా, డీప్ ఇంపాక్ట్ ఉంది అని, రైట్, ఆన్ ద వే షీ వీవ్డ్ లైఫ్. చూడండి ఇక్కడ మనకు చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ డీప్ ఇంపాక్ట్ ఉండడం అనమాట. ఓకేనా, దాన్ని మనము ప్రొఫౌండ్ అంటూ ఉంటాం, దాన్ని మనము డీప్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. వీక్ కాదు, షాలో అంటే పైన పైన, సూపర్ఫిషియల్ అన్న మీనింగ్ ఏంటి? పైన పైన అనమాట. సూపర్ఫిషియల్ అంటే నాట్ డీప్ అని, నాట్ డీప్ అంటూ ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఒక వర్డ్ అడుగుతాను చెప్పండి మీరందరూ. చూడండి మనకు బ్రీఫ్. చూడండి బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటండి చెప్పండి ఒకసారి. బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటి? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అంటాం కదా. ఓకేనా, సో బ్రీఫ్గా చెప్పడం అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. చూడండి బ్రీఫ్గా చెప్పడం అంటే మీనింగ్ ఏంటి? బ్రీఫ్గా చెప్పడం అంటే మీనింగ్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే చాలా డీప్గా చెప్పడం అనుకుంటారు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే డీప్గా చెప్పండి అనుకుంటారు, కానీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అంటే సో షార్ట్కట్లో చెప్పమని, డీప్గా వెళ్ళకుండా షార్ట్కట్లో చెప్పండి అని మీనింగ్ వస్తుంది. కాబట్టి చాలామందికి తెలియదు ఈ వర్డ్ మీనింగ్. చాలామంది బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అయ్యగానే చాలా డీప్గా చెప్పండి అనుకుంటారు. బ్రీఫ్ అంటే సూపర్ఫిషియల్, నాట్ డీప్ అంటూ ఉంటాం. ఓకేనా, ఆ వర్డ్ రాసుకోండి క్లియర్గా. ఎనీవే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 10th క్వశ్చన్. ఏ హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రీడ్ ఈజ్ కాల్డ్. ఏదైతే హ్యాండ్ రైటింగ్ని సో మనం చదవలేమో ఆ హ్యాండ్ రైటింగ్ని ఏమంటాము అంటుండు. ఓకేనా, హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రీడ్. ఓకేనా, దాన్ని ఏమంటాం అంటుండు. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇన్ఎడిబుల్. చూడండి ఇక్కడ మనకు ఇన్ఎడిబుల్ అండి. ఇన్ఎడిబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎడిబుల్. ఓకేనా, చూడండి ఇక్కడ క్లియర్గా ఎడిబుల్. చూడండి ఎడిబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎడిబుల్ అంటే ఏంటంటే ఫిట్ టు బి ఈటెన్, ఏదైతే మనము తినగలుగుతామో దాన్ని ఏమంటామో అంటే ఎడిబుల్ అంటూ ఉంటాం. తినగలిగేదాన్ని ఎడిబుల్ అంటాం. ఇన్ఎడిబుల్ అంటే ఏంటి? దట్ ద ఫుడ్ దట్ కెనాట్ ఫిట్ టు బి ఈటెన్, ఏదైతే మనం తినలేమో ఆ ఫుడ్ని మనము ఇన్ఎడిబుల్ అంటాం, రైట్. అది ఇన్ఎడిబుల్ అంటే దట్ కెనాట్ బి ఈటెన్ అనమాట. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకు ఇల్లెజిబుల్. చూడండి లెజిబుల్, ఇల్లెజిబుల్ అండి. లెజిబుల్ అంటే ఏంటంటే ద హ్యాండ్ రైటింగ్ దట్ కెన్ బి రెడ్. ఓకేనా, సో ఏ హ్యాండ్ రైటింగ్ని అయితే మనం చదవగలుగుతామో దాన్ని ఏమంటాము అంటే సో లెజిబుల్ అంటూ ఉంటాం, లెజిబుల్ అంటూ ఉంటాం. లెజిబుల్కి ఆపోజిట్ ఏంటి? ఇల్లెజిబుల్. ఇల్లెజిబుల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది 1 word సబ్స్టిట్యూషన్ మీద వచ్చింది. ఓకేనా, హ్యాండ్ రైటింగ్ దట్ కెనాట్ బి రెడ్ ఈజ్ కాల్డ్.
ఓకేనా? అంటే సో చదవగలిగిన దాన్నేమో లెజిబుల్ అంటాం, చదవలేని దాన్ని ఏమంటాం మనము? ఇల్లెజిబుల్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇల్లెజిబుల్ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా? ఇది రైట్. ఇంకో వర్డ్ ఉంది ఇక్కడ, ఇల్లిసిట్. చూడండి ఇక్కడ మనకు ఇల్లిసిట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇల్లీగల్. చాలా సింపుల్ వర్డ్ ఇది. ఓకేనా? ఇల్లిసిట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? ఇల్లీగల్ అంటూ ఉంటాం. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ అని అర్థం. ఓకేనా? కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? సో మిగతా వర్డ్స్ అన్ని క్లియర్గా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇది రైట్. ఇక్కడ ఇంకో వర్డ్ చెప్తా చూడండి మీకు ఇక్కడ. చూడండి, రీడ్కు V1 V2 V3 చెప్పండి ఒకసారి నాకు. రీడ్, రెడ్. చూడండి, ప్రొనౌన్సియేషన్ ఒక్కటే మారుద్ది అండి. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ ఒక్కటే మారుద్ది కానీ స్పెల్లింగ్ మాత్రం ఏం మారదు. ఓకేనా? రీడ్, రెడ్, READ V1 V2 V3 ఇది ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఎనీవే ఈ వర్డ్స్ మీనింగ్స్ అయితే అయిపోయినాయి కదా. రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, జాగ్రత్త. 11th క్వశ్చన్ ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ. ఓకేనా? చూడండి, మీకు ఫైనల్గా ఏమర్థం కావాలి అంటే అన్ని ఆప్షన్స్ మీద కమాండ్ అనేది రావాలి. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అనే కమాండ్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా? చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. చూడండి, ఇక్కడ మనకు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. యాక్చువల్లీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే దేన్ని కూడా వదిలిపెట్టకు అని. ఓకేనా? ప్రతి దానితోటి నువ్వు ట్రై చేయి, దేన్ని కూడా వదిలిపెట్టకు అని మీనింగ్ వస్తుంది. సో లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే మీనింగ్ అది. ఓకేనా? సో ప్రతి వే ట్రై చేయి, దేన్ని కూడా వదిలిపెట్టకు. లీవ్ నో అంటే దేన్ని వదిలిపెట్టకు అని. కాబట్టి ఇక్కడ సో కలెక్ట్ ఆల్ ద ప్రాబ్లమ్సా కాదు, ఎస్కేప్ ఫ్రమ్ ఛాలెంజెసా కాదు, అవాయిడ్ డూయింగ్ హార్డ్ వర్కా కాదు, ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్. ఓకే, పాసిబుల్ అయినది అన్నీ ట్రై చెయ్యి అని మీనింగ్ అక్కడ. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ మనకు యాక్టివైజ్ ప్యాసివైజ్ అండి. యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద క్వశ్చన్. రోహిత్ విల్ రిటర్న్ ద బ్యాట్. రోహిత్ విల్ రిటర్న్ ద బ్యాట్. చూడండి, ఇక మనకు యాక్టివైజ్ ప్యాసివైజ్ తెలుసు కదా, చాలా మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? పోయినసారి ఎట్లా వచ్చినాయో తెలుసా క్వశ్చన్స్ ఒకసారి? కింది వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివైజ్లో ఉంది, కింది వాటిలో ఏ సెంటెన్స్ ప్యాసివైజ్లో ఉంది, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అడుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుంటే, ఓకేనా, సో ఈ సెంటెన్స్కి మనకు ప్యాసివైజ్ అడుగుతున్నాడు అండి. ఫస్ట్ ఇక్కడ చూడండి అందరూ, ప్యాసివైజ్ మీకు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మీకు మార్క్ అనేది సింపుల్గా రావడం ఇంపార్టెంట్. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివైజ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి అంతే. ఓకేనా? సెంటెన్స్లో ఆ సెంటెన్స్ యాక్టివైజా ప్యాసివైజ్ అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఆ స్ట్రక్చర్ చూసి. సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఫార్మేట్ కనిపించింది అనుకోండి, ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 రావాలి, వెర్బ్ 3. ఓకేనా? బీ ఫామ్. ఓకేనా? సో మనకు బీ ఫామ్ వచ్చి వెర్బ్ 3 అనేది వస్తే అది మనకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ అనమాట. ఉండే 2 యాక్టివైజ్ ప్యాసివైజ్. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివైజ్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివైజ్ అంతే. అది గుర్తుపెట్టి. బీ ఫామ్స్ అంటే తెలుసు కదా, బీను బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవి బీ ఫామ్స్. పక్కన వెర్బ్ 3 ఉండాలి. రైట్? అయితే ఇక్కడ మనకు సెంటెన్స్లో రోహిత్ విల్ రిటర్న్ ద బ్యాట్. ఇక్కడ మనకు బీ ఫామ్ లేదు, V3 లేదు, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అని. మరి ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుంది చూడండి, ఇది ఏ టెన్స్లో ఉందో కనిపెట్టండి ఒకసారి. రోహిత్ విల్ రిటర్న్ ద బ్యాట్ అంటే అది మనకు సింపుల్ ఫీచర్లో ఉంది. విల్ షెల్ ప్లస్ V1 అంటే సింపుల్ ఫీచరే కదా, బట్ అది సింపుల్ ఫీచర్ టెన్స్లో ఉంది. ఓకే, సింపుల్ ఫీచర్ టెన్స్లో ఉంది. మరి అప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ కెన్ ఉంటే యాక్టివైజ్లో కెన్ ఉంటే ప్యాసివైజ్లో ఏమవుతుంది? కెన్ బి. యాక్టివైజ్లో కుడ్ ఉంటే కుడ్ బి, మే ఉంటే మే బి, మైట్ ఉంటే మైట్ బి, మస్ట్ ఉంటే మస్ట్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, విల్ షెల్ ఉంటే ఏమవుతుంది? విల్ బి షెల్ బి. విల్ బి షెల్ బి. కాబట్టి ఆన్సర్లో ఏముండాలి నాన్న? విల్ బి షెల్ బి అనేది ఉండాలి. ఆన్సర్ కాదు. విల్ బీ రిటర్న్డ్ ఉంది, విల్ బీయింగ్ రిటర్న్డ్ ఉంది. విల్ బీయింగ్ ఉంటుందా అసలు? మనకు ఉండదు. కాబట్టి ఇది ఆప్షన్ తీసేయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అయినా మీకు చెప్పాను ప్యాసివైజ్లో బీయింగ్ ఎప్పుడు వస్తుంది? యాక్టివైజ్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ప్యాసివైజ్లో బీయింగ్ రావాలి. యాక్టివైజ్ కంటిన్యూస్లో లేదు, ప్యాసివైజ్లో బీయింగ్ అవసరం లేదు. అయినా సరే విల్ బీ ఉంటుంది కానీ విల్ బీయింగ్ ఉండదు. రైట్? కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు రీఅరేంజ్మెంట్ అండి. రీఅరేంజ్మెంట్ కూడా ఇస్తాడు. ఓకేనా? పేపర్ 1 వాళ్ళు పేపర్ 2 వాళ్ళు ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి, కాన్సెప్ట్స్ అన్నిటిని జాగ్రత్తగా నేర్చుకోండి అంతే. చూడండి, ఇక్కడ మనకు సో ఎగ్జాక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. PQRST. ఓకే, PQRST.
సరే కనిపెట్టండి చూద్దాం, ఎక్కడన్నా పేరు ఉందేమో. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? డస్టీ బుక్ అండ్ ఫౌండ్. ఫౌండ్ అంటే చూడండి ఇక్కడ మనం ఏదో కనిపెట్టడం అనమాట. ఓకేనా? డస్టీ బుక్ అండ్ ఫౌండ్ ఏ హిడెన్ లెటర్ ఇన్సైడ్ డిస్క్రైబింగ్ ఏ సీక్రెట్ షీ ఓపెన్ ద ఓల్డ్ అడ్వెంచరస్ జర్నీ. కంపల్సరీ మనకు ఎస్ తోటే కదా, అన్నైనా ఆప్షన్స్లో అన్నీ ఎస్ తోటే స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ఏ స్టార్టింగ్ వస్తుంది. షీ ఓపెన్డ్ ద ఓల్డ్. ఓకేనా? షీ ఓపెన్డ్ ద ఓల్డ్, పాతది ఏందో ఓల్డ్. దీన్ని మ్యాచ్ చేయండి ఒకసారి. హిడెన్ లెటర్ ఇన్సైడా, డిస్క్రైబింగ్ ఏ సీక్రెటా, అడ్వెంచరస్ జర్నీయా. షీ ఓపెన్డ్ ద ఓల్డ్, దేన్ని ఓపెన్ చేయడం చూడండి ఇక్కడ. ఓపెన్ ద ఓల్డ్ డస్టీ బుక్, బుక్ను ఓపెన్ చేయడం అనొచ్చు కదా. ఒకటి ఇక్కడ మనకు డస్టీ బుక్, ఎస్ తర్వాత పి అనే పేరు ఉంది. ఎస్పి అనేది మనకు అక్కడ ఆర్డర్ లాగా ఉంది. షీ ఓపెన్డ్ ద ఓల్డ్ డస్టీ బుక్ అండ్ ఫౌండ్, ఆమెకేదో కనిపించిందట. అండ్ ఫౌండ్ ఏ హిడెన్ లెటర్, తీసుకోవచ్చు కదా, ఒక దాచిపెట్టి ఉన్న లెటర్ నామే కనిపెట్టింది అని, కనిపించింది అని ఆ లెటర్. కాబట్టి ఎస్పీక్యూ అనేది మనకు ఆర్డర్ లాగా ఉంది. ఎస్పీక్యూ అనేది ఆర్డర్ ఉంది. ఎస్పీక్యూ లేదు, ఎస్పీక్యూ లేదు. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, అంతే. ఓకేనా? షీ ఓపెన్డ్ ద ఓల్డ్ డస్టీ బుక్ అండ్ ఫౌండ్ ఏ హిడెన్ లెటర్ ఇన్సైడ్, లోపల ఒక హిడెన్ దాచిపెట్టిన ఒక లెటర్ ఉందట. డిస్క్రైబింగ్ ఏ సీక్రెట్ అడ్వెంచరస్ జర్నీ, ఆర్టీ కూడా మనకు కరెక్ట్గా ఉంది కదా, డిస్క్రైబ్ చేస్తున్నారు దేని గురించి, ఒక సీక్రెట్ అడ్వెంచరస్ జర్నీ, సాహసమైన జర్నీ అనమాట. కాబట్టి ఆర్టీ. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా ఓకేనా? మీకు క్లూ వర్డ్స్ అనేవి ఉంటాయి అక్కడ, వాటిని చదివామంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 14th క్వశ్చన్ చూడండి. ఇది మనకు 2026లో జనవరిలో అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట. 2026 జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? అది రైట్. సో ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఓకేనా? చూద్దాం ఇక్కడ. దెర్ ఈజ్ నో బెటర్ సీజన్. దెర్ ఈజ్ నో బెటర్ సీజన్. బెటర్ సీజన్ ఏది ఉండదట దాన్ వింటర్. వింటర్ కంటే బెటర్ సీజన్ ఏది ఉండదు అంటుండు. ఓకేనా? సో దేనికి ఉండదో తర్వాత చెప్తాం. దెర్ ఈజ్ నో బెటర్ సీజన్. బెటర్ అనేది ఏంటిది? కంపారేటివ్ డిగ్రీ. దాన్ వచ్చిందా రాలేదా? కంపారేటివ్ డిగ్రీ వస్తే దాన్ రావాలి కదా. ఇక్కడైతే రైటే ఉంది. దేర్ ఈజ్ నో బెటర్ సీజన్ దాన్ వింటర్. బెటర్ వచ్చింది కాబట్టి దాన్ వచ్చింది, ఇది కూడా మనకు రైటే ఉంది. ఓకే, దాన్ వింటర్ ఇక్కడ వరకు రైటే ఉంది. రైట్. టు ఎక్స్ప్లోర్డ్ ద అవుట్డోర్స్. టు ఎక్స్ప్లోర్డ్ ద అవుట్డోర్స్ అట, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో 2+, ఓకేనా, జనరల్గా మనకు 2 అనేది, ఓకేనా, 2 అనేది డైరెక్ట్ ఉన్నప్పుడు, ఓకేనా, 2 అనేది దేనితోటి కలిపి కాకుండా, సో 2 అనేది మనకు సింగిల్గా డైరెక్ట్గా ఉన్నప్పుడు 2 పక్కన ఒకవేళ మీరు వెర్బ్ ఫామ్ రాయాలి అనుకుంటే అప్పుడు మన 2 పక్కన ఏ వెర్బ్ వస్తుందండి? V1 అనే వెర్బ్ వస్తుంది. టు గో, టు ఈట్, టు రైట్, టు థింక్, టు డ్యాన్స్, టు సింగ్, టు ప్లే. కాబట్టి 2 పక్కన ఏం రావాలి? మనకు V1 రావాలి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? టు ఎక్స్ప్లోర్ ద అవుట్డోర్స్ అని ఉండాలా, టు ఎక్స్ప్లోర్డ్ ద అవుట్డోర్స్ అని ఉండాలా? టు ఎక్స్ప్లోర్ ద అవుట్డోర్స్ అంటే బయటికి వెళ్ళి తిరగడానికి బెటర్, వింటర్ కంటే బెటర్ సీజన్ ఉండదు అని మీనింగ్. ఇక్కడ మనకి ఇక్కడ 2 అనేది సింగిల్గానే ఉంది కదా, వేరే వాటితో జాయిన్ అయితే ఏం లేదు కదా. ఓకేనా? ఓవింగ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఓకేనా, అకస్టమర్ టు, వీటితో అయితే ఏం లేదు. లుకింగ్ ఫార్వర్డ్ టు అందులో కలిసి లేదు. అందులో కలిసి ఉంటే V4 వాడేవాళ్ళం. 2 అనేది డైరెక్ట్ ఉంది కాబట్టి, సపరేట్గా ఉంది కాబట్టి, ఇలా సపరేట్గా ఉన్నప్పుడు 2 పక్కన ఏం వాడాలి మనము? V1 వెర్బ్ ఫామ్ వాడాలి. కాబట్టి టు ఎక్స్ప్లోర్ అనాలి, టు ఎక్స్ప్లోర్డ్ అనొద్దు. కాబట్టి ఇక్కడ మనకు ఇది మనకు రాంగ్ ఉంది అండి. సో మిస్టేక్ ఏ పార్ట్లో ఉంది? ఇది ఏ పార్ట్? ఇది B పార్ట్, అది C పార్ట్, ఇది D పార్ట్. D పార్ట్లో మిస్టేక్ ఉంది. D పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు? 4th ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే మీరు చదువుకుంటూ వెళ్ళండి క్లియర్గా. ఫస్ట్ రీడింగ్లో అర్థం కాదు, సెకండ్ రీడింగ్ చేయండి, థర్డ్ రీడింగ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకా. ఓకేనా? నెక్స్ట్ 15th క్వశ్చన్. ఆల్ హర్ ఎఫర్ట్స్ టు ఫైండ్ హర్ లాస్ట్ డాగ్. ఆమె యొక్క ఎఫర్ట్స్ టు ఫైండ్ హర్ లాస్ట్ డాగ్ అంటే ఆమె యొక్క డాగ్ని పోగొట్టుకుందట. ఆ డాగ్ని కనిపెట్టడానికి చేసిన ఎఫర్ట్స్ అన్నీ వరిన్ డాష్, వరిన్ వెయిన్. చూడండి, మనకు వెయిన్ అనే వర్డ్ ఉండదు, ఫస్ట్ ఇది తీసేయండి. చూడండి, ఇక మనకు వెయిన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సో ఇన్ వెయిన్ అంటాం జనరల్గా. ఇన్ వెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలాంటి యూజ్ లేకుండా పోయింది అని. హ్యావింగ్ నో రిజల్ట్ అంటాం దాన్ని మనం ఇన్ వెయిన్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు,
సపోజ్ ఏ టీం ఉంది, బి టీం ఉంది. ఏ టీంలో ఒక పర్సన్ సెంచరీ చేశాడు అనుకోండి, ఏ టీంలో ఒక పర్సన్ సెంచరీ చేశాడు, కానీ బి టీం అనేది మ్యాచ్ గెలిచింది. ఏ టీం సెంచరీ చేసిండు, ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ సెంచరీ చేసిండు, కానీ బి టీం గెలిచింది. అప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్ చేసిన సెంచరీ ఉంది కదా, దానివల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోయింది అనమాట. మ్యాచ్ అయితే గెలవలేం కదా, కాబట్టి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. సో దాన్ని ఏమంటామంటే ఇన్ వెయిన్ అంటాం. హ్యావింగ్ నో రిజల్ట్, ఇన్ వెయిన్ అంటే హ్యావింగ్ నో రిజల్ట్, హ్యావింగ్ నో ఎఫెక్ట్ అనమాట. ఎలాంటి యూజ్ లేకుండా పోయింది, యూజ్లెస్ అయిపోయింది అని. కాబట్టి ఇక్కడ కూడా ఆమె చేసిన ఎఫర్ట్స్, ఆమె పోగొట్టుకున్న కుక్కని కనిపెట్టడానికి చేసిన ఎఫర్ట్స్ అనేవి ఇన్ వెయిన్ అంటే అన్నీ సో ఉట్టిగానే పోయాయి అని, ఎలాంటి యూజ్ లేకుండా పోయాయి అని. బూడిదలో పోసిన పన్నీరు అంటాం కదా, అట్లా అయిపోయాయి అని. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. మిగతాయి కూడా చెక్ చేద్దాం. ఇదైతే ఓట్లు అయితే వెయిన్ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ మీకు తెలుసా ఇది వెయిన్, ఓకేనా, ఆర్టరీ. చూడండి వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అంటాం కదా, కర్ణికలు జఠరికలు అంటాం కదా. సో గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే వాటిని, గుండె నుంచి రక్తాన్ని వేరే వాటి పార్ట్స్కి అందించే వాటినేమో ఆర్టరీస్ అంటాం. వేరే పార్ట్స్ నుంచి మళ్ళీ బ్యాక్ గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే వాటినేమో వెయిన్స్ అంటాం. జఠరికలు కర్ణికలు అంటాం కదా. కాబట్టి వెయిన్ అంటే సో గుండెకు రక్తం తీసుకొచ్చే ఆ నాళాలు అనమాట, రక్త నాళాలు అని. కాబట్టి అసలు కంప్లీట్గా కాంటెక్స్టే డిఫరెంట్, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వెయిన్. వెయిన్ అంటే WAIN, వెయిన్ అంటే ఏంటంటే టు డిక్రీజ్ ఇన్ సైజ్ కానీ స్ట్రెంగ్త్ కానీ స్టెబిలిటీ కానీ, ఓకేనా, దాంట్లో డిక్రీజ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే వెయిన్ అంటూ ఉంటాం. డిక్రీజ్ అయిపోవడం, ఓకేనా, సైజ్లో డిక్రీజ్ కానీ స్ట్రెంగ్త్లో డిక్రీజ్ కానీ ఎబిలిటీలో డిక్రీజ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే వెయిన్ అంటూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ప్రాపర్ వర్డ్ ఏముంది ఇక్కడ, ఆప్షన్ 1 ఇన్ వెయిన్. ఇన్ వెయిన్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే హ్యావింగ్ నో రిజల్ట్, ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది అనేది. ఆప్షన్ 1. 16th క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్. చెప్తున్నా కదా మీకు మన యాప్లో కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది. ఒకసారి ఆ టాపిక్ చూడండి నాన్న, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. డిఫరెంట్ మోడల్స్ అడుగుతూ ఉన్నాడు, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ చూడండి, దాన్ని బేస్ చేసుకుని వచ్చింది. యూ కెనాట్ పాస్ సిన్స్ యూ స్టడీ. నువ్వు పాస్ అవ్వవు. ఎప్పుడు పాస్ అవ్వవు అని చెప్తామండి, యూ కెనాట్ పాస్. ఎప్పుడు పాస్ అవ్వవు, ఎప్పుడైతే చదవవో అప్పుడు పాస్ అవ్వవు, చదవకపోతే పాస్ అవ్వవు అంటాం, అంతే కదా, అదే మీనింగ్ ఉండాలి. బట్ ఇక్కడ మనకు సో సిన్స్ అంటే ఏంటి, నువ్వు చదివిన దాని నుండి అని, ఇది మనకు ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, అన్లెస్ యూ స్టడీ. అన్లెస్ అంటే ఏంటి, ఇఫ్ నాట్ అని. అన్లెస్ యూ స్టడీ అంటే నువ్వు చదవకపోతే పాస్ అవ్వవు, యూ కెనాట్ పాస్ అన్లెస్ యూ స్టడీ. అంటే అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ డోంట్ అని. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ కెనాట్ పాస్. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇది ప్రాపర్ మీనింగ్ ఇస్తుంది. యూ కెనాట్ పాస్ ఇఫ్ యూ స్టడీ. ఒకసారి ఇది చూడండి, అసలు నువ్వు చదివితే పాస్ అవ్వవు అనేది ఉంటుందా, అసలు ఇది మీనింగే రాంగ్. యూ కెనాట్ పాస్ ఆల్దో యూ స్టడీస్. అసలు యూ స్టడీస్ ఏంది, గ్రామాటికలీ రాంగ్ ఉంది. హీ షీట్ వచ్చినప్పుడే వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది. అయినా నువ్వు చదివినప్పటికీ పాస్ కాలేవు అంటామా లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. చదవకపోతే పాస్ అవ్వవు అని చెప్తాం, జనరల్ స్టేట్మెంట్. కాబట్టి అన్లెస్ యూ స్టడీ, నువ్వు చదవకపోతే పాస్ అవ్వవు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఈ 4th ఆప్షన్లో యూ స్టడీస్ అని రాంగ్ ఉంది, మిస్టేక్ ఉంది, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే అన్లెస్ వచ్చినప్పుడు మళ్ళీ నాట్ వాడకూడదు. అన్లెస్ యూ డోంట్ స్టడీ అని అనకూడదండి. అన్లెస్ తోటి ఉన్న క్లాస్ ఉంది కదా, ఈ సెంటెన్స్ అన్లెస్ తర్వాత వచ్చే సెంటెన్స్ ఉంది కదా, దాంట్లో నాట్ రాకూడదు అంతే. అన్లెస్లోనే నాట్ ఉంది ఆల్రెడీ, మళ్ళీ నాట్ ఎందుకు పక్కన, అవసరం లేదు. ఓకేనా, ఈ క్లాస్లో వస్తుంది నాట్, అది ఆప్షన్ 2. 17th క్వశ్చన్, బాయిల్ ద పొటాటో అండ్ దెన్, పొటాటోని బాయిల్ చేయండి అండ్ దెన్ డాష్ అంటిల్ ఇట్ రెడ్యూసెస్ టు ఏ సాఫ్ట్ మాస్. పొటాటోని బాయిల్ చేసి దాన్ని సాఫ్ట్ అయ్యేటట్టు దాన్ని చేయాలి. మరి అప్పుడు దాన్ని క్రష్ అంటామా, స్మాష్ అంటామా, మ్యాష్ అంటామా, నీడ్ అంటామా, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, సో మనకు ఈ పొటాటోస్ని, ఓకేనా, పొటాటోస్ని సో ఉడకబెట్టి, ఓకేనా, ఒక ప్రాపర్ మాస్క్, ఓకేనా, ప్రాపర్ సాఫ్ట్ మాస్క్ తీసుకురావడానికి మనం చేసేదాన్ని ఏమంటామంటే మ్యాష్. స్మాష్ అంటే నాశనం చేయడం మొత్తం, ఒక ప్రాపర్ మాస్ అనేది రాదు. క్రష్ చేయడం అంటే ఏంటి, మొత్తం విరగొట్టడం దాన్ని. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఆ కాంటెక్స్ట్లో ఏమి చేసుకోవాలంటే మ్యాష్ అంటే దాన్ని మంచి ఒక మాస్ లాగా వచ్చేటట్టు దాన్ని మ్యాచ్ చేయడం అనమాట. వెజిటేబుల్స్లో వాడతాం ఈ వర్డ్ని ఎస్పెషల్లీ. కాబట్టి మ్యాష్ ఇట్ అంటాం, నీడ్ అన్నా కానీ మనకు మీనింగ్ కాదు. సో మ్యాష్ ఇట్ అంటూ ఉంటాం. 18th క్వశ్చన్, ఇది మనకు ఆర్టికల్స్ బేస్డ్ వచ్చిన క్వశ్చన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. రైట్, చూడండి మనకు 2 రకాలు అడుగుతాడండి. ఓకేనా,
సో ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, రెండు రకాలుగా అడుగుతూ ఉంటాడు కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మనకు షీ లివ్స్ ఇన్ అన్ ఓల్డ్ హౌస్. చూడండి ఇక్కడ మనకు మనం ఆర్టికల్ మాత్రమే చెక్ చేసుకుందాం, వేరే అవసరం లేదు. యాన్ ఓల్డ్ అనేది రైటా రాంగా? ఫస్ట్ ఓ అంటే మనకు అది ఓవెల్ సౌండే కదా, ఓవెల్ సౌండ్ కాబట్టి మనకి ఏమొస్తుంది? యాన్ ఓల్డ్ వస్తుంది, కాబట్టి ఇది మనకు రైటే ఉంది. షీ గేవ్ మీ ఏ అవర్ టు ఫినిష్ ద టాస్క్. షీ గేవ్ మీ ఏ అవర్. అవర్ అన్నప్పుడు చూడండి ఇక్కడ అవర్ అన్నప్పుడు మనకు హెచ్ అనేది సైలెంట్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అక్కడ మనకు ఓవెల్ సౌండ్ వస్తుంది. ఓవెల్ సౌండ్ అంటే ఏ అవరా యాన్ అవర్ ఉండాలి. సో ఇది మనకు రాంగ్ ఉంది. హీ వాంట్స్ టు రీడ్ యాన్ బుక్ అట. బుక్ అంటే బా అనేది కాన్సోనెంట్, ఇక్కడ మనకి ఏముండాలి? ఏ ఉండాలి. ఇది కూడా మనకు రాంగే ఉంది. హీ గేవ్ మీ ఏ ఐడియా అంటే మనకి అదేంటండి? ఓవెల్ సౌండ్, కానీ ఇక్కడ మనకు ఏ ఇచ్చాడు, సో మనకు రాంగ్. యాన్ ఐడియా ఉండాలి. సో ఈ మూడు రాంగే ఉన్నాయి, ఇది ఒకటే రైట్ ఉంది. కాబట్టి కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇవే మోడల్స్ దిగుతాయి ఎగ్జామ్లో, అంతే. నెక్స్ట్ 19th క్వశ్చన్. బటర్ఫ్లై ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ ఫ్యాసినేటింగ్ క్రియేచర్స్. వన్ ఆఫ్ ద, ఓకే చూడండి, వన్ ఆఫ్ ద తర్వాత మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సూపర్లేటివ్ డిగ్రీ, దా పక్కన మనకు ఏ అడ్జెక్టివ్ వాడతాం చెప్పండి? దా వచ్చిందంటే జనరల్గా మనం ఏ అడ్జెక్టివ్ వాడొచ్చండి? సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. పాజిటివ్ డిగ్రీ అయినా, కంపారేటివ్ డిగ్రీ అయినా, సూపర్లేటివ్ డిగ్రీ అయినా సూపర్లేటివ్ డిగ్రీ అనేది వాడాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు సో సూపర్లేటివ్ డిగ్రీ, ఫ్యాసినేటింగ్, మోర్ ఫ్యాసినేటింగ్, మోస్ట్ ఫ్యాసినేటింగ్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఎంటర్టైనింగ్, మోర్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎంటర్టైనింగ్ అట్లా. ఓకేనా, అబ్జెక్ట్ థ్రిల్లింగ్, మోర్ థ్రిల్లింగ్, మోస్ట్ థ్రిల్లింగ్ అని అట్లా. ఓకేనా, మోస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 20th క్వశ్చన్. దెర్ ఈజ్ ఏ స్కూల్ నియర్ యువర్ లొకాలిటీ. నీ లొకాలిటీ దగ్గర ఒక స్కూల్ అనేది ఉంది, దానికి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ మనకు దేర్ అనేది ఇచ్చారు చూడండి. చూడండి దేర్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాస్తాం మరి? దిస్ ఉన్నప్పుడు ఇట్ అవుతుంది, దట్ ఉన్నప్పుడు ఇట్టే అవుతుంది, దీస్ ఉన్నప్పుడు దే అవుతుంది, దోస్ ఉన్నప్పుడు దేనే అవుతుంది. మరి దేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే క్వశ్చన్ ట్యాగ్లో మళ్ళీ మనకు దేరే అవుద్ది అండి. దేర్ ఏమవుతుంది? మళ్ళీ మనకు దేరే అవుద్ది. దేరే ఏమవుతుంది? మళ్ళీ దేరే అవుతుంది. కాబట్టి అన్నిట్లో దేరే ఇచ్చాడు. ఓకే, మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? ఆల్రెడీ మనకు ఈజ్ కాబట్టి ఆర్ ఎందుకు వస్తుంది? వాజ్ ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఈజెంట్ ఉంది, ఈజ్ దేర్ ఉంది. ఈజెంట్ దేర్ అంటామా, ఈజ్ దేర్ అంటామా? సెంటెన్స్ ఆల్రెడీ పాజిటివ్ ఉంది, నెగిటివ్ వర్డ్ ఏం లేదు కదా. కాబట్టి సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి కాబట్టి సో ఈజ్ దేరా, ఈజెంట్ దేరా? ఈజెంట్ దేర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. నెవర్ డాష్ యువర్ ప్లాన్ అంటిల్ టుమారో. రేపటి వరకు నీ ప్లాన్ని అస్సలు ఏదో చేయకు అంటాడు. మనకు ఒకసారి చూద్దాం ఆప్షన్స్. పుటాన్ అంటే మీనింగ్ ఏంటంటే సో పుటాన్ యువర్ షర్ట్ అంటాం. పుటాన్ యువర్ షర్ట్ అంటే మీనింగ్ ఏంటి? షర్ట్ వేసుకో అని మీనింగ్. ఓకేనా, వియర్ అంటూ ఉంటాం. కాబట్టి నెవర్ యువర్ ప్లాన్ ఇది మనకు ఆన్సర్ కాదు. పుట్ ఓవర్ అంటే ఏంటంటే ఒక పర్సన్కి అర్థమయ్యేటట్టు మనం కొన్ని చెప్పడం అనమాట. నెవర్ పుట్ ఓవర్ యువర్ ప్లాన్ అంటామా లేదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ తీసేయండి. ఆన్సర్ ఏమొస్తుందంటే నెవర్ పుట్ ఆఫ్ యువర్ ప్లాన్ అంటే పోస్ట్ పోన్ అని మీనింగ్. ఈ కాంటెక్స్ట్ చూడండి, రేపటి వరకు నీ ప్లాన్ని అస్సలు పోస్ట్ పోన్ చేయకు అని. నెవర్ పుట్ ఆఫ్, ఇది చాలాసార్లు వచ్చిందండి. పుట్ ఆఫ్, కాల్ ఆఫ్. ఓకేనా, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అనమాట, కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్. ఓకేనా, కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటండి? క్యాన్సల్ అంటూ ఉంటాం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ అంటూ ఉంటాం. ఓకేనా, అది కాబట్టి పుటిన్ అంటే ఏంటండి? పుటిన్ అంటే అందులో ఉంచడం, ఇంక్లూడ్ చేయడం అంటాం. దీన్ని ఇన్స్టాల్ చేయడం, ఇంక్లూడ్ చేయడం అంటాం. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. చూడండి, ఇది ప్యూర్గా నౌన్స్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్యూర్గా నౌన్స్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి, నౌన్స్ని బేస్ చేసుకొని వచ్చింది ఇది. ఓకేనా, చూడండి ఇక్కడ ఇన్కరెక్ట్. ద గీస్ ఆర్, ఫస్ట్ గూస్. చూడండి ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ మనకు సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అండి. ఫూట్ అనేది సింగులర్, ఫీట్ అనేది ప్లూరల్. టూత్ అనేది సింగులర్, టీత్ అనేది ప్లూరల్. కాబట్టి గూస్ అనేది సింగులర్, గీస్ అనేది ప్లూరల్. గీస్ అంటే హంస, అడవిలో హంస అన్నమాట.
ఓకేనా, అది గీస్. ద గీస్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పాండ్. ద గీస్ ఆరే వస్తుంది. ద గీస్ ఈజ్ అంటామా ఆర్ అంటామా, ఆర్ అంటాం కాబట్టి ఇక్కడ ద గీస్ ఆర్ హంసలు అని. నెక్స్ట్ వన్, వి సా మెనీ డేర్. చూడండి ఇక్కడ మనకు డేర్ కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు ఫిష్ కానీ ఓకేనా, షీప్ కానీ. ఓకే, సో ఇవన్నీ మనకు సింగులర్ అదే ప్లూరల్ అదే అండి. వి సా మెనీ డేర్స్ ఉండదు. 1 ఉన్నా 100 ఉన్నా 10 ఉన్నా కానీ డేరే అంటాం. ఓకేనా, కాబట్టి మనకు వి సా మెనీ డేర్, కాబట్టి ఇది కూడా మనకు రైటే ఉంది. ఈ రెండు రైటే ఉన్నాయి. నెక్స్ట్ ద సిజర్స్ ఆర్ షార్ప్. సిజర్స్ ఈజ్ అంటామా, సిజర్స్ ఆర్ అంటామా, సిజర్స్ ఆరే అనాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా, సిజర్ అనేది అసలు ఉండదు ఫస్ట్. అవి రెండులాగా ఉంటాయి కాబట్టి జంట అనమాట అవి. సిజర్స్, బైనాక్యులర్స్, స్పెక్టాకిల్స్, టాంగ్స్, ఓకేనా, సాక్స్, జీన్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, స్లిప్పర్స్, శాండల్స్, ఇవన్నీ ప్లూరలే ఉంటాయి ఎప్పుడైనా సరే, సింగులర్ ఉండవు. ప్లూరలే ఉంటాయి ఎప్పుడైనా సరే, సింగులర్ ఉండవు అనమాట. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఎప్పుడైనా సరే ప్లూరలే. ఓకేనా, ద సిజర్స్ అనేది ఎప్పుడైనా ఏమంటాం, ఈజా ఆరా, ఆరే అనాలి. ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే, సో సిజర్ అనే వర్డ్ ఉండదు, సిజర్సే ఉంటుంది ఎప్పుడైనా సరే. మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా, సిజర్స్ అనేది మనకు ప్లూరల్, కానీ ఒకవేళ ఎగ్జామ్లో ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అన్నాం అనుకోండి, ఒకటే పెయిర్ అనమాట. ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ హియర్ అంటామా, ఆర్ హియర్ అంటామా, ఈజ్ హియర్ అనాలి అప్పుడు. సో సిజర్స్ వేరు, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ వేరు, అప్పుడు ఒక పెయిర్ అనేది మీనింగ్ వస్తుంది. ఇది కూడా మనకు రైట్ ఉంది. హీ లాస్ట్ 2 tooth. చూడండి ఇక్కడ మనకు టూత్ అట మీకు చెప్పాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ మనకు టూత్ అనేది సింగులర్, టీత్ అనేది ప్లూరల్. ఇప్పుడు చెప్పాను కదా, దంతాలు. 2 తర్వాత సింగులర్ రావాలా, 2 బాయ్స్ అంటామా, 2 బాయ్ అంటామా, 2 బాయ్స్ అంటాం. 2 బాయ్స్, 2 గర్ల్స్, 2 పెన్స్, 2 ఐడియాస్ అంటాం. అట్లనే సో మనకి ఇప్పుడు 2 తర్వాత ప్లూరల్ రావాలి. 2 టీత్ అనాలా, 2 టూత్ అనాలా, 2 టీత్ అనాలి ఎప్పుడైనా సరే. కాబట్టి 2 టీత్ అంటే ఇక్కడ మనకు 2 టూత్ ఉంది. సో ఇది మనకు మిస్టేక్ ఉందన్నమాట. కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే మిస్టేక్ ఉన్న సెంటెన్స్ 4th వన్నే కదా. కాబట్టి డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అది నెక్స్ట్ 23rd వన్ చూడండి ఇక్కడ, చూస్ ద వర్డ్ వితౌట్ ఏ సైలెంట్ కాన్సోనెంట్ లెటర్. ఓకేనా, సో సైలెంట్ కాన్సోనెంట్ లెటర్ని ఒక వర్డ్ని చూజ్ చేసుకోమంటుండు. నీలో మనకు కే సైలెంటే కదా, రైట్లో మనకు ఓకేనా, సో మనకు డబ్ల్యూ అనేది సైలెంటే కదా. నెక్స్ట్ మనకు సో ల్యాప్టాప్ అన్నప్పుడు సైలెంట్ లెటర్ ఏమి ఉండదు. ల్యాప్టాప్ ఓకేనా, పీ అనేది పలుకుతాం, టీ పలుకుతాం, పీ పలుకుతాం, ఎల్ కూడా పలుకుతాం. న్యూమోనియా అన్నప్పుడు మళ్ళీ మనకి ఇందులో సైలెంటే. సో ఇందులో సైలెంట్ లెటర్ ఉంది, ఇందులో సైలెంట్ ఉంది, ఇందులో కూడా సైలెంట్ లెటర్ ఉంది. సైలెంట్ లెటర్ లేనిది అడుగుతున్నాడు, వితౌట్ ఏ సైలెంట్ కాన్సోనెంట్ లెటర్. లేనిది అంటే ల్యాప్టాప్. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ప్లీజ్ లెట్ మీ నో డాష్ యూ కెన్ అటెండ్ ద మీటింగ్ ఆర్ నాట్. వెదర్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు వెదర్ అంటే తెలుసు కదా, ఈరోజు వెదర్ బాగుంది, చాలా బాగుంది అంటాం కదా, అది మనకు వెదర్, క్లైమేట్కి సంబంధించిన వర్డ్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ కాదు, ఆర్ కాంబినేషన్ ఉంది కదా. సో నాకు ఓకేనా, నాకు ప్లీజ్ లెట్ మీ నో వెదర్ సో యూ కెన్ అటెండ్ ద క్లాస్, యూ కెన్ అటెండ్ ద మీటింగ్ ఆర్. నువ్వు మీటింగ్ అవుతావా లేదా నేను తెలుసుకోవాలి అని. కాబట్టి ఇక్కడ మనకు సో వెదర్ ఏముంటుంది స్పెల్లింగ్, వెదర్ ఆర్. ఓకేనా, వెదర్ ఆర్ అంటూ ఉంటాం రైట్. కాబట్టి డబ్ల్యూహెచ్ఈ ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు మనం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది హోమోనిమ్స్కి సంబంధించి వచ్చిన క్వశ్చన్. ఇంకో వర్డ్స్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ మనకు విదర్ అంటే ఏంటి, విదరింగ్ అంటాం మనం. విదర్ అంటే ఏంటంటే మొత్తం డ్రై అవ్వడం అనమాట. డ్రై అయిపోవడం అంటే ఎలాంటి మాయిశ్చర్ లేకుండా మొత్తం డ్రై అయిపోవడం, వాటర్ కానీ మాయిశ్చర్ కానీ ఏం లేకుండా డ్రై అయిపోతే దాన్ని ఏమంటామంటే విదర్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకు ఆ కాంటెక్స్ట్ కాదు. నెక్స్ట్ మనకు విదర్, సో WHITHER. విదర్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా? విదర్ అంటే ఏంటంటే టు వాట్ ప్లేస్, వేర్ అనే మీనింగ్ వస్తుంది. విదర్ అంటే వేర్, టు వాట్ ప్లేస్ అనే మీనింగ్ వస్తుంది, ఎక్కడికి అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది మనకు విదర్ అంటే. సో ఎనీవే ఇక్కడ మనకు ప్రాపర్ కాంటెక్చువల్ వర్డ్ ఏంటిది, వెదర్ అన్నప్పుడు WHETHER. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతున్నాను ఇవి. ఓకేనా, సో ఇవి మీకు ఏంటంటే సో మొత్తం 24 క్వశ్చన్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అర్థమైంది కదా. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2 అండి. మీరు ఇలాగే అన్ని కాన్సెప్ట్స్ని సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం
ఓకేనా. ఇలాగే అన్ని కాన్సెప్ట్స్ని సింపుల్గా నీట్గా డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ స్టోర్లో కూడా ఉంటుంది, ఐఫోన్ వాళ్ళకు ఉంది, నెక్స్ట్ మనకు జనరల్గా సో ఏమంటారు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఉంది. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లు ఉంటాయి. ఓకేనా. వన్ మంత్ కోర్స్ ఉంది, 20 days కోర్సు, 3 months కోర్స్, 6 months కోర్స్, అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు నాన్న. టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు పెట్టాము, 15 మోడల్ పేపర్స్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు 10 మోడల్ పేపర్స్ ఇచ్చాము. ఓన్లీ 99 రూపీస్కే పెడుతున్నాం, 2 months వ్యాలిడిటీ అనమాట. ఓకేనా. అయితే ఇందులో మీకు సో టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మెయిన్ ఎక్స్ప్లెనేషన్ మనకు కావాల్సింది, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత టెస్ట్ పీడిఎఫ్ కూడా పెట్టామన్నమాట. సో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయను. బుక్ అండి, బుక్ మాత్రం మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన బుక్. డిఎస్సి టెట్ అభ్యర్థులు కంపల్సరీ చదవాల్సిన బుక్ మీ దగ్గర ఉండాల్సిన బుక్ అండి. బెస్ట్ క్లాసెస్ చూడండి విన్నా, సో మీకు బెస్ట్ బుక్ అనేది కావాలన్నమాట. ఇందులో మీకు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. ఓకేనా. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అన్నమాట, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. మీరు బుక్ పీడిఎఫ్ అనేది యాప్లో ఫ్రీగా చదవచ్చు. యాప్ ఓపెన్ చేసి మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి, బుక్ పీడిఎఫ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి చదువుకోండి. బుక్ కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదా మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మీకు సో ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2 అన్నమాట. చూడండి, అస్సలు టైం వేస్ట్ చేయకండి. ఈ తక్కువ డేస్ మనకు తిప్పి కొడితే ఇంకా 10 రోజులు 15 రోజులు టైం ఉంది. ఈ తక్కువ డేస్లో మీరు కంపల్సరీ టెట్ మీద మంచి ఫోకస్ అనేది పెట్టాలి. ఫోకస్ పెడితేనే బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి అస్సలు వదలకండి. ఈసారి టెట్లో ఎలాగైనా సరే 25+ కంపల్సరీ గెయిన్ చేయాల్సిందే. మీరు 25+ రావాల్సిందే. ఈసారి ఇంగ్లీష్లో 30కి 25+ కంపల్సరీ రావాల్సిందే. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి మీకు ఇంత క్లియర్గా నీట్గా ప్రతి మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి అందరూ ఓకేనా, మన క్లాసులు యాప్లో వినేవాళ్ళు అందరూ కూడా మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి వచ్చి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్లో ఎక్కడికి పోవు మార్క్స్, ఇవే మోడల్స్ వస్తాయి ఎగ్జామ్లో, వీటిని క్లియర్గా చూసుకుంటే చాలు. ఓకేనా. ఇదండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియోని మాత్రం వెళ్ళే ముందు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, వీడియోని హైప్ కూడా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.